నమస్తే ఫ్రెండ్స్, బ్యాంగిల్ హ్యాండ్స్ మామిడికాయ దుగ్గుతో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మొదటి గిన్నెలో చూపించింది ఈ సంవత్సరం అంటే గత 3-4 రోజుల క్రితం పెట్టిన మామిడికాయ దుగ్గు. ఇంకో గిన్నెలో ఉన్నది పాత సంవత్సరం మామిడికాయ దుగ్గు. కలర్ ఏమంత తేడా లేదు చూడండి. ఇంకొకటి రూమ్ టెంపరేచర్లో పెడితే రంగు మారుతుంది అని చెప్తుంటాను కదా, అది ఈ విధంగా తయారవ్వడం అన్నమాట. కొత్త మామిడికాయ దుగ్గు మరి 2-3 రోజుల క్రితందే కాబట్టి అది ఎక్కువగా మెత్తబడలేదు, ఇంకా ఊరడానికి ఇంకా టైం పడుతుంది. అదే పాత సంవత్సరంది అయితే చూడండి, వేలితో మెదపంగానే ఎలా నుజ్జు నుజ్జు అయిపోతుందో. కొత్తది అలా మరీ మెత్తగా అయిపోవడానికి మినిమం 2-3 నెలలైనా పడుతుంది. ఆలోపు మీరు మిక్సీలో వేసి పేస్ట్గా చేసుకుని పులిహోర గుజ్జుగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలో నేను పాత సంవత్సరం తయారు చేసిన మామిడికాయ దుగ్గుతోనే పులిహోర తయారీ చూపిస్తున్నాను. 1 కప్పు అంటే 1/2 కేజీ రైస్తో వండిన అన్నానికి 50-70 గ్రాముల మామిడికాయ దుగ్గు సరిపోతుంది. పులిహోర మొత్తం కలిపాకనే రుచి చూసుకుని మీ అవసరాన్ని బట్టి చిటికెడు లేదా 2 చిటికెడుల ఉప్పు మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. మామిడికాయ దుగ్గు ఉపయోగించే రెసిపీల్లో రుచి చూడకుండా అస్సలు ఉప్పు వేయకండి. మామిడికాయ గుజ్జును అన్నంకి కలిపి పెట్టుకొని తర్వాత పులిహోరకి ఏమేమి తాలింపు వేసుకుంటామో అవన్నీ తాలింపు దినుసులు వేసి మొత్తంగా కలిపి కాసేపు ఆగి పులిహోరని ఎంజాయ్ చేయడమే. ఆర్డర్ చేయాలంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.